నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ న్యూస్ 9కి స్వాగతం అండి. ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇక మనకి ఈ యొక్క వెబ్సైట్లో షీ బాస్ పోర్టల్ అని చెప్పేసి ఈపీఎఫ్ స్క్రోల్ చేస్తుంది కదా ఒక స్లైడ్ని. అయితే ఇది చాలామందికి తెలియాలి, ఓకేనా. సో చాలా ఆర్గనైజేషన్లో ఫీమేల్ వర్కర్స్ ఉంటారండి, ఓకేనా. సో వాళ్ళకి ఏంటంటే వర్క్ ప్లేస్లో ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది, ఓకేనా. సో అట్లాంటి వాళ్ళు సో మనకేంటంటే ఒక పోర్టల్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, సీ బాక్స్ అని చెప్పేసి. సో దీన్ని మీకు చూపిస్తుంది, దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ నుంచి మీకు ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్స్ ఉంటే కనుక సో వాళ్ళ మీద మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ తరపున సో ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ రిజిస్టర్ యువర్ కంప్లైంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సరే. సో దీన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది. ప్రొసీజర్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ రిజిస్టర్ కంప్లైంట్ అలా వ్యూ స్టేటస్ అంటే ఎంతమంది ఏదైనా మీరు రిజిస్టర్ చేసినట్లయితే కనుక సో దానికి సంబంధించిన స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ కంప్లైంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందా లేదా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిందా లేదా ప్రైవేట్ సెక్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. క్లిక్ చేసి అనుకోండి, ఏదో క్లిక్ చేసి అనుకోండి, లోడింగ్ తీసుకుని ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. కంప్లైంట్ అనేది మీరు చేయొచ్చు లేదా ఎనీ అదర్, ఓకేనా. సో వీళ్ళ తరపు నుంచి ఎవరైనా చేయొచ్చు అనమాట. సో ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ సో వాళ్ళ తరపున ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసి ఒక 4 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు సంబంధించిన కంప్లైంట్ అనేది ఇక్కడ రిజిస్టర్ అవుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత మనకి ఈపీఎఫ్ పాస్బుక్ సంబంధించిందండి. సో ఇది చాలా కాలం నుంచి మనకి ఇది ఓపెన్ కావట్లేదు, ఓకేనా. సో ఇది ఎప్పుడు వర్క్ చేస్తుంది, ఎప్పుడు వర్క్ చేయట్లేదు కూడా సో ఎవరికి అర్థం కావట్లేదు. సో ఎందుకు ఇలా ఈపీఎఫ్ టీమ్ ఏం చేస్తుంది దీని మీద అనేది అసలు ఇప్పటి వరకు కూడా ఏ క్లారిటీ లేదనమాట, ఓకేనా. సో అసలు ఒక రోజుకు వచ్చేసరికి 13 నుంచి 15 లక్షల వరకు చూసి అంటే యాక్సెస్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అదంతా తగ్గిపోయింది. 2 లక్షలు 3 లక్షలకి ఇదంతా కూడా చాలా వరకు యాక్సెస్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఏ టైంలో వర్క్ చేస్తుంది, ఏ టైంలో వర్క్ చేయట్లేదు కూడా ఇది ఎవరికి తెలియట్లేదు. సో మీరు కనుక పాస్బుక్ ఓపెన్ చేయాలంటే కనుక మీరు గంటకోసారి అరగంటకోసారి మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తే కనుక సో మీకు ఏదో టైంలో ఇది ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే జావా ఎస్క్యూఎల్ ఇక్కడ మనకి ఏంటంటే ఎస్క్యూఎల్ ఎక్స్టెన్షన్ సర్వర్ అయితే ఇష్యూ మీద ఉంది. సో ఈ విషయాలు మీరు గమనించాలి, ఓకేనా. సో ఇష్యూ వల్ల మనకైతే ఈ పాస్బుక్ అయితే ఓపెన్ కావట్లేదు. ఇందులో ఏదైనా ఫీచర్లో అంటే 3.0కి వీళ్ళు మైగ్రేషన్ అవుతున్నారు కదా, దాని కారణంగా ఏదైనా ఇష్యూ అయితే ఉండొచ్చు. సో అందుకే మనకి ఏంటంటే పాస్బుక్ కూడా ఇక్కడ ప్రాపర్గా పనిచేయట్లేదు. కొంతకాలం మనం వెయిట్ చేయాల్సిందే, ఓకే. ఆ తర్వాత మనకి ఏంటంటే నిధి యాప్ నెకర్ 2.0 అండి. క్యాంప్స్ అనేవి మనకి ఏంటంటే 27 జూన్ 2025 తారీఖున అయితే నిర్వహిస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ వెన్యూస్ అనేవి ఏ రీజనల్ ఆఫీసు ఏ డిస్టిక్లో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకైతే ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ప్రతి మంత్ మనం చెప్పుకునేలాగా సో ఇక్కడైతే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఓకే. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క నిధి యాప్ నెకర్ 2.0లో సో ఏవైతే ఈపీఎఫ్ సంబంధించిన సమస్య అయితే ఉంటాయో సో వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో ఏ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళాలి. వెన్యూస్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, ఓకే. సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఈపీఎఫ్ఓ ఇక్కడ ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే ప్రతి మంత్ ఈపీఎఫ్ఓలో సో నికరంగా ఎంతమంది జాయిన్ అయ్యారు, కొత్తగా ఎవరు యాడ్ అయ్యారు అనేది మనకి ఎప్పటికప్పుడు ఈపీఎఫ్ఓ అనేది ఒక సర్క్యులర్ ద్వారా విడుదల చేస్తూ ఉంటుంది కదా. సో ఈ నెల కూడా అంటే ఏప్రిల్ నెల సంబంధించిన ఇక్కడ మనకి 19.14 లక్షల వరకు నెట్ మెంబర్స్ చేరుకున్నారని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. కొత్త వాళ్ళు 8.49 లక్షల మంది జాయిన్ అయ్యారని చెప్పేసి వీళ్ళది క్లియర్గా మెన్షన్ చేశారనమాట, ఓకేనా. సో అట్లాగే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే 31% ఇంక్రీజ్ అయ్యారని అని చెప్పేసి కూడా వీళ్ళు అంటే మార్చి నెలతో పోల్చుకుంటే 31% ఇంక్రీజ్ అయ్యారనమాట ఈపీఎఫ్ మెంబర్స్. మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీకెండ్ లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం అడిగిందా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up. So